దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు సునీల్ కుమార్ రామ్టెక్ తెలిపారు. ఏపీ పర్యటనలో భాగంగా శనివారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో మతతత్వ పార్టీలకు ఓటర్లంతా తగిన బుద్ధి చెప్పాలని, అభ్యుదయవాదులు ప్రజల పక్షాన నిలబడే వారంతా ఏపీలోని ఓటర్ల అందరూ తమ ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలన్నారు. इसीलिए सारे स्टेट को हम डिसॉल्व कर दिए हैं का काम कर रहे हैं ऑलरेडी आवर ऑर्गेनाइजेशन మన రాజ్యంలో మన స్టేట్ లో ప్రజలకు పనికొచ్చే చాలా పనులు స్టేట్ గవర్నమెంట్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ చూశారు, తెలుగుదేశాన్ని చూశారు, మిగతా పార్టీలు పెద్ద పార్టీలు అన్నింటినీ చూశారు. నేను ఛత్తీస్గఢ్ బిలాయ్ స్టీల్ ప్లాంట్లో పనిచేసి రిటైర్ అయిపోయాను. ఇప్పుడు ప్రస్తుతం నేను ఆర్పిఐలో నేషనల్ అడ్వైజర్. ఈ విషయంలో నేను రామ్టెక్ గారికి సహాయం అందిస్తూ ఉంటాను. రామ్టెక్ గారు ఇప్పుడే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో పర్యటించి ఆర్గనైజేషన్ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కోనసీమలో మా తాలూకు బలం ఎక్కువ ఉంది, అక్కడ సానుభూతి పరులు ఎక్కువ ఉన్నారు. అందుకని ఆ జిల్లాకు కూడా మన డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టడం జరిగింది. దాన్ని బలోపేతం చేయడం కోసం, అంటే అసలు స్థితి ఏమిటనేది గ్రౌండ్లో వాస్తవిక స్థితి ఏముంది దాన్ని మదింపు చేయడం కోసం ఆయన పర్యటన పెట్టుకున్నారు. ఆయనతో పాటు నేను వచ్చాను, ఎందుకంటే ఆయన కొంచెం హిందీ కష్టం కనుక ఇక్కడ నేర్చుకోవడం అందుకని నేను వచ్చాను అన్నమాట. ఈ రెండు తర్వాత దీని అవసరత ఏంటంటే ఆయన చెప్పినట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక నిర్దేశం ఇచ్చింది. ఏమని, మీ అంతర్గత ప్రజాస్వామ్యం ఎలాగుంది, కమిటీలు కరెక్ట్గా నడుస్తున్నాయో లేవో దీని విషయంలో కొన్ని రిపోర్ట్లు అడగడం జరిగింది. అది కూడా ఒక అవసరంగా ఉంది. తర్వాత రాబోయే ఎలక్షన్లో 5 నెలల్లో జరుగుతుంది ఎలక్షన్, దాంట్లో కూడా పార్టీని బలోపేతం చేయాలి. తర్వాత క్యాండిడేట్స్కి మనోబలం పెంచాలి, వాళ్ళకి దిశానిర్దేశం అన్నీ చేయాల్సిన అవసరం ఉంది కనుక ఈ యొక్క పర్యటనని మేము దీనికోసం వాడుకోదలుచుకున్నాం. నిన్న మేము అమలాపురంలో వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది, కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. ఏదో కొంచెం స్ట్రాటజీ అది తయారైంది. దాని తర్వాత నెక్స్ట్ దినం మేము ఇక్కడ విశాఖపట్నంలో వచ్చి మీతో కలుస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న వర్తమాన స్థితిలో మాకు తెలిపింది ఏంటంటే ఇక్కడ ఉన్న షెడ్యూల్ కాస్ట్ కేటగిరీ 15% రిజర్వేషన్ కూడా ఒకే రకంగా ఇవ్వకుండా వాళ్ళలో కూడా వర్గీకరణ చేసి వాళ్ళని కూడా ముక్కల కింద విడగొట్టి వాళ్ళ ఐక్యతలకి భంగం చేయడానికి బహుశా ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న విశ్వాసం మాకుంది. ఈ విషయంలో మేము ఎవరైతే వర్గీకరణకి వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరితో కలుపుకొని పోరాటం చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. తర్వాత దేశంలో మీకు అందరికీ తెలిసిన విషయమే, బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా రాయబడినటువంటి కాన్స్టిట్యూషన్ సంవిధానాన్ని పట్టుకుని రకరకాలుగా దాన్ని మార్చడం, చేర్చడం, కుదింపు చేయడం అన్నీ జరుగుతున్నాయి. ఇంకా కొంతమంది అయితే ముందు వైపు మనుస్మృతిని కూడా తిరిగి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఏమాత్రం దేశానికి ఆరోగ్యకరమైన స్థితి కాదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అనేది మన దేశాన్ని ఒక అలౌకిక రాజ్యం, అంటే మతం లేకుండా ఏం భేదభావం లేకుండా నడుస్తున్న రాజ్యంలో మనుస్మృతి లాంటి చట్టాలు కానీ దాని కాన్సెప్ట్ తీసుకుని చేసిన ఏ రకమైన కాన్స్టిట్యూషన్ కానీ మనకి ఆమోదయోగ్యం కాదు. సో దీన్ని ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఇవన్నిటిని కూడా మేము మా తోచినంత విధంగా మాకున్న పవర్ ఆర్పిఐ ప్రజల్లో ఎంతైతే వల్ల మనకు వాళ్ళ ప్రజల ద్వారా మద్దతు ఉందో దాన్ని తీసుకుని దాని